టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకోండి. మీరు మా వీడియోని చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మా ఛానల్ని యూట్యూబ్ ద్వారా రికమెండ్ చేస్తుంది. సో మాకు మంచి జరుగుతుంది, మా ఛానల్కి హైప్ క్రియేట్ అవుతుంది. దయచేసి లైక్ ఇవ్వటం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈనాటి వీడియోలోకి వెళ్దాం. మనకు విదితమే ఏపీ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2024 ఎగ్జామినేషన్స్ మార్చిలో జరగనున్నాయి. అయితే 10వ తరగతి పరీక్షల పేపర్ లీకులు అరికట్టేందుకు ఎస్ఎస్సి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మాల్ ప్రాక్టీస్కు నో ఛాన్స్గా నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పరీక్షల ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు. 10వ తరగతి ఇంటర్ వార్షిక పరీక్షలతో పాటు పలు ఉద్యోగ నియామక పరీక్షలు కూడా వరుసగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మార్చి 18 నుంచి పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతికి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ఒక కీలక ప్రకటన వెలువరించారు. మార్చి 18 నుంచి జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పరీక్షలకు ప్రిపరేషన్లో బిజీగా తీసుకున్నారు. మార్చి 18 జరిగే 10వ తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ని అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై క్యూఆర్ కోడ్తో ఉన్న ప్రశ్నాపత్రాల విద్యార్థులకు ఇవ్వాలని ఎస్ఎస్సి బోర్డు నిర్ణయించింది. దీని ద్వారా పేపర్ లీక్ అయితే ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా వెంటనే తెలుసుకునేలా కొత్త విధానాలు అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని ఏడాది నుంచే అమలు చేయనున్నారు. పేపర్ లీకేజీలు అరికట్టేందుకు క్యూఆర్ పద్ధతిని తీసుకొచ్చినట్లు ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 10వ తరగతి పరీక్షలు 2024 ఫిబ్రవరి 18 మార్చి 18 ప్రారంభమై 30వ తేదీతో ముగియనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఏపీ 10వ తరగతి పరీక్షల టైం టేబుల్ను మనం ఒకసారి పరిశీలించినట్లయితే మార్చి 18 సోమవారం 2024 ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, మార్చి 19 మంగళవారం 2024 సెకండ్ లాంగ్వేజ్ హిందీ, మార్చి 20 2024 బుధవారం ఇంగ్లీషు, మార్చి 22 శుక్రవారం 2024 శుక్రవారం మ్యాథ్స్ గణిత పరీక్షకు ఒకరోజు సెలవు మార్చి 21వ తారీఖున సెలవుగా రావడం జరిగింది. అలానే మార్చి 23 2024 శనివారం ఫిజికల్ సైన్సు, మార్చి 26 2024 మంగళవారం జీవశాస్త్ర పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో జీవశాస్త్రానికి కూడా 2 రోజులు వరుస సెలవులు రావడం జరిగింది. ఇక మార్చి 27 2024 బుధవారం సోషల్ స్టడీస్ నిర్వహించనున్నారు. మార్చి 28 నుంచి 30 వరకు వొకేషనల్కి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా టైం టేబుల్. మరోవైపు తెలంగాణలో కూడా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. ఇక అయితే ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ గురించి మీకు వివరించబోతూ ఉన్నాం. ప్రభుత్వ వెబ్సైట్ అయిన ఏపీ బిఎస్ఈ వెబ్సైట్కి లాగిన్ అయ్యి అక్కడ విద్యార్థుల టైం టేబుల్ని లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి పొందుపరచడం జరుగుతుంది. అయితే మనకి పరీక్షలు 10 రోజులు మార్చి 18 నుంచి అనగా 10 రోజుల ముందు హాల్ టికెట్లని డౌన్లోడ్ చేసుకోవడానికి దానికి అవసరమైన లింకుని ఈ టైం టేబుల్ దగ్గర డౌన్లోడ్ హాల్ టికెట్ అని మనకి పొందుపరచడం జరుగుతుంది. అయితే మార్చి ఫస్ట్ వీక్ తర్వాత 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ వెబ్సైట్లో ఉంచడానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తుందని
తెలుస్తూ ఉంది. దయచేసి ఈ వెబ్సైట్ లింక్ చేసిన తర్వాత అక్కడ స్టూడెంట్ యొక్క లింక్ను ఓపెన్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క క్రెడెన్షియల్స్ అనగా వివరాలని అడుగుతుంది. ఆ వివరాలను పొందుపరిచిన వెంటనే మనకి హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఈ విధంగా విద్యార్థులు సులభంగా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఈ హాల్ టికెట్ పరీక్ష సమయంలో విద్యార్థులు పరీక్ష నిర్వాహకులకు ఆ హాల్ టికెట్ చూపించి అనుమతిని పొందవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల్ని, అదేవిధంగా పరీక్ష 10వ తరగతికి సంబంధించిన వివరాలని ఎప్పటికెప్పుడు వీడియోల రూపంలో ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండి మొదటిసారి మా వీడియోని ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకొని లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మాకెంతో ఉపయోగపడుతుంది. మా ఛానల్ని యూట్యూబ్ రికమెండ్ చేసి ఉన్నత స్థాయికి మమ్మల్ని చేర్చడానికి సహకరిస్తుంది. కాబట్టి తప్పకుండా దయచేసి లైక్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకి లక్ష్మణ్ ఏకాంబరం టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.